ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేసుడా. మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. పవన్ నమస్తే. బెయిల్ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నా పైనే అబాండాలు వేస్తున్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందే వారి హయాంలో, తిరిగి వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఇవి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. దాంతోపాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పార్టీని వీడిన తర్వాత, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే పేల్చడం జరిగింది. చంద్రబాబుకు తలొగ్గారు విజయసాయి రెడ్డి, కూటమి ప్రభుత్వాన్ని చెప్పినట్టు వింటున్నారని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు జగన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలన్నా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కూటమి ప్రభుత్వానికి లొంగిపోయాడని, లొంగిపోబట్టే 3.5 సంవత్సరాలు ఇంకా రాజ్యసభ పదవీకాలం ఉండగా కూడా తను రాజీనామా చేస్తే తన ఎంపీ కూటమి చేతులకు వెళ్ళిద్దని తెలిసి కూడా రాజీనామా చేశాడని, ఇది చాలు కూటమి లొంగిపోయాడని చెప్పటానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణ తీసుకొని మరీ చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు అంబానీ కుటుంబానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అప్పుడు కూడా కూటమికి, అప్పుడున్న బీజేపీకి లొంగిపోయి ఇచ్చారా? బీజేపీకి చెప్పబట్టి ఇచ్చారా? సహజంగా ఏంటంటే పవన్, ఇప్పుడు వైసీపీకి కొన్ని రాజ్యసభ సీట్లు వచ్చాయనుకో, ఎవరికి ఇస్తారు? తమ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళకి ఇస్తారు. లేదు పార్టీ కోలుగారు బయట వాళ్ళకి ఇద్దాం అనుకున్నారనుకో, తెలుగు వాళ్ళకి, ప్రముఖ పారిశ్రామికవేత్తలకి, సినీ నటులకి, సంస్కృతి రంగంలో సేవలు అందిస్తున్న వాళ్ళకి ఇస్తారు. ఓకే. కానీ అసలు తెలుగుకు సంబంధం లేదు, మన సంస్కృతికి సంబంధం లేదు, తెలుగు రాదు, వైసీపీ కాదు. అలాంటి అంబానీ కుటుంబానికి ఒక రాజ్యసభ సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంబానీ కుటుంబానికి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను కీలకంగా చెప్తున్నానంటే, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయినప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారిది ప్రమాదం కాదు, సహజ మరణం కాదు, రాజశేఖర్ రెడ్డి గారిని కావాలని ఏదో చేశారు, కుట్రపూరితంగా చేసింది సోనియా గాంధీ, చేసింది రిలయన్స్ కుటుంబం, చేసింది చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు కలిసి చేశారని చెప్పేసి ఆ రోజు వైసీపీ ఆరోపించింది. రిలయన్స్ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల మీద దాడులు కూడా చేసింది, షోరూముల మీద దాడి చేసింది. మరి అలాంటి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజశేఖర్ రెడ్డి కుమారుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజశేఖర్ రెడ్డిని చంపించింది రిలయన్స్ కుటుంబమే అని ఆరోపించిన ఆ వ్యక్తులు, ఆ నాయకుడు, మరి అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చారు? ఒక రాజ్యసభ సభ్యుడు 3.5 సంవత్సరాలు వదులుకుంటేనే నువ్వు అమ్ముడుపోయావని ఆరోపిస్తున్నారు కదా. ఏకంగా ఓ సీటే అమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమ్ముకున్నాడా? ఎందుకు ఇచ్చాడు అంటే, మనం అర్థం చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక వేలు అవతల వైపు చూపిస్తున్నప్పుడు 4 వేలు మన వైపు చూపిస్తాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా నాకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పానండి. రిలయన్స్ కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారిని చంపించింది వాస్తవం అవునా కాదా? మరి వాస్తవం కానప్పుడు ఆ రోజు కావాలని ఆరోపించారా? సానుభూతి కోసం ఆరోపించారా? రాష్ట్ర ప్రజలను నమ్మించడం కోసం, అంటే మీరు అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను భ్రమంలో పెట్టారా? ఎందుకు అంటే, జనం ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఆ రోజు అబద్ధాలు చెప్పి నమ్మించినప్పుడు ఈ రోజు అబద్ధాలు చెప్పట్లేదు గ్యారంటీ ఏంది? ఆ రోజు అబద్ధాలు చెప్పి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించినప్పుడు ఈ రోజు కూడా అదే అబద్ధాలు చెప్తున్నారేమో. మీ తండ్రి చావునే రాజకీయ అవసరాల కోసం వాడుకున్నప్పుడు ఇవాళ విజయసాయి రెడ్డి కూటమికి లొంగిపోయాడని అబద్ధం చెప్పడానికి ఏముందాడా? ఇవాళ విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, నాకు వైసీపీలో గౌరవం లేదు, తర్వాత వైసీపీలో కోటరీ ఉంది, జగన్మోహన్ రెడ్డి కలవాలంటే ఏదో ఒక ప్రయోజనం వాళ్ళకి అప్పచెప్తేనే కలవాలి, అంటే కమిషన్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉంది అనేటువంటిది విజయసాయి రెడ్డి చెప్తున్నారు. అయితే ఇంకొక మాట కూడా, విజయసాయి రెడ్డి వైసీపీలో ఉంటే మంచోడు, సఖ్యుడు, బయటకు వస్తే దొంగ. మరి ఇదే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి 16 నెలలు జైల్లో ఉన్నాడు, హైదరాబాద్ సెంచరీ కూడా జైలు. మరి అప్పుడేమో గొప్పోడు, సత్యుడు, మంచి సౌమ్యుడు, కానీ ఇవాళేమో కూటమికి లొంగిపోయిన వాళ్ళ లెక్క కనిపెడుతున్నాడు. ఇంకొక మాట కూడా, సరే ఒక్క విజయసాయి రెడ్డి మాత్రమేనా? మరి విజయమ్మ నీతో విభేదించి బయట ఉంటున్నారు. యాక్చువల్గా సాంప్రదాయబద్ధంగా ఏంటంటే, తండ్రి తల్లి మామూలు కొడుకు దగ్గర ఉంటారు, కొడుకు అల్లుడి దగ్గర, అదే కూతురు దగ్గర ఉంటారు, కొడుకు కూతురు దగ్గర ఉంటారు. కానీ దీనికి భిన్నంగా ఇవాళ విజయమ్మ గారు కూతురు అల్లుడి దగ్గర ఉంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి విజయమ్మకి దాపరించింది? పైగా విజయమ్మని కోర్టుకు లాగేటువంటి పరిస్థితి ఎందుకని వచ్చింది? తర్వాత షర్మిలమ్మ ఇవాళ నీ మీద తిరుగుబాటు చేస్తుంది కదా, షర్మిలమ్మ కూడా కూటమికి లొంగిపోయిందంటారా?
అంటే ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళంతా అవతల వాళ్ళకి లొంగిపోయినట్ట. ఇవాళ మీ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మీ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ జనసేనలో జాయిన్ అయ్యాడు, మీ క్యాబినెట్లో మాజీ మంత్రి కూడా ఆయన. మరి అలాంటి వ్యక్తి అతను కూడా లొంగిపోయినట్టేనా? అంటే ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు లొంగిపోయినట్టేనా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే పవన్, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన కోసం రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా అధికారాన్ని కాదనుకుని 18 మంది ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు, బై ఎలక్షన్స్కి వెళ్ళారు. అంతగా చాలామంది జగన్మోహన్ రెడ్డితో క్యారీ అని అయ్యారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నాడు, తర్వాత అప్పటికి రాజకీయ అనుభవం పెద్దగా లేదు, అయినా పెడుతున్నాడు, కేసులు పడ్డాయి, జైలు జీవితం. కానీ ఆ రోజు జగన్ అంటే ఒక వేవ్ ఉండేది, జగన్ అంటే జనం వచ్చేవాళ్ళు, జనంలోకి వచ్చాడంటే విపరీతమైన క్రేజ్, మామూలు క్రేజ్ కాదు. జగన్మోహన్ రెడ్డి కోసం 18 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి పదవీ కాలం ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే. అంటే పార్టీ పెట్టే నాడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇవాళ లేరు. అప్పుడు 18 మంది ఉన్నారు, ఇప్పుడు 11 మంది ఉన్నారు. ఆ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా రాజీనామా చేశారు. ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు వైసీపీని కాదనుకుని రాజీనామాలు చేసి వేరే పార్టీలు మారుతున్నారు. ఆ రోజు వేరే పార్టీలో అధికారంలో ఉన్న 12 పదవిని కూడా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారితో మంత్రులు వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, తర్వాత కొండా సురేఖ తెలంగాణలో కావచ్చు, మంత్రి పదవులను వదిలేసి జగన్మోహన్ రెడ్డితో వచ్చారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంత్రులు చేసిన వాళ్ళు ఆయన్ని వదిలేసి వెళ్తున్నారు. కారణం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి జనంలో క్రెడిబిలిటీ కోల్పోవటం, జగన్మోహన్ రెడ్డి గారి మంచి పాలకుడు కాదు అని చెప్పి జనం భావించడం, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి పాల్పడే వ్యక్తి, తన స్వార్థం, తన డబ్బు తప్ప ఎవరిని పట్టించుకునే వ్యక్తి కాదు, వ్యక్తిత్వం కాదు అని పక్కన ఉన్న వాళ్ళు కూడా నమ్మబట్టి, కమిషన్లు ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉడకడు పలకడు అని చెప్పేసి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే అనుకుంటున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. ఎప్పుడూ లేని ఒక రాజకీయ అనిశ్చితిలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఒక అలవాటు ఏంటంటే విజయసాయి రెడ్డి ఓన్లీ కాదు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయారబ్బా. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అది ఫస్ట్ గుండెపోటు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సునీతమ్మ తిరగబడింది, అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు తిరగబడి మా తండ్రికి రీపోస్ట్ మార్టం చేయాలని పట్టుబడితే చేయక తప్పలేదు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది లేదు, కూటమి గవర్నమెంట్ ఉంది. రీపోస్ట్ మార్టం చేశారు, అది మర్డరు అని తేలింది, చాలా క్లియర్గా తేలిన తర్వాత మర్డర్ అన్నప్పుడు ఎవరో ఒకరి మీద వేయాలి కదా. అసలు ఎన్నికల దగ్గరలో ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు, నారావారి రక్త చరిత్రను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరి మీద జరుగుతుంది ఎంక్వైరీ? ఎవరు చంపారని నమ్ముతున్నారు జనాలంతా? ఎవరు చంపారని పోరాటం చేస్తుంది వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ అవినాష్ రెడ్డి. మరి ఆయన మరి ఎవరు? వైసీపీ ఎంపీ. ఎందుకు వైసీపీ ఎంపీ పదే అలాంటి వ్యక్తికి ఎందుకు ఇస్తున్నారు? ఇదే కదా షర్మిల అడుగుతుంది, ఇదే కదా సునీతమ్మ అడుగుతుంది. ఎందుకు వివేకానంద రెడ్డి గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపినటువంటి వ్యక్తికి ఎంపీ పదవి ఇస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా అని. అంటే తనే ఏదో చేసి ఆ తప్పును అవతల మీదకు నెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆనవాయితీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు కుంభకోణం గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన. అంటే పార్టీ నడపడానికి కూడా పాపం ఆయన దగ్గర డబ్బులు లేవంట, స్కామ్లు అంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి, నేను ఇక్కడ విల్లింగ్గా ఉన్నా తీసుకోవడం కోసం, నా పార్టీ నడపడానికి నేను కొంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా, ప్లీజ్ దయచేసి డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన పాపం అడుగుతున్నారు. ఇలా ఎలా చూడాలి దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బు లేదు అంటే నవ్విపోతారు. ఇప్పుడు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఆ భూములన్నీ కంపెనీ పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉన్నాయి. భారతీయ సిమెంట్స్ ఎవరి చేతుల్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది. తర్వాత ఈసారి ఇవన్నీ కంపెనీలు వదిలే చాలా కంపెనీలు ఉన్నాయి చెప్పాలంటే. ఈసారి రాష్ట్రాల్లో ఉన్న పవర్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. సరే, హైదరాబాద్లో లోటస్ పాండు, తాడేపల్లి ప్యాలెస్, ఏది ఇక్కడ బెంగళగిరిలో, తర్వాత అటుపోతేనేమో బెంగళూరు పోతే బెంగళూరు ప్యాలెస్, తర్వాత చెన్నై పోతే చెన్నైలో ప్యాలెస్, ముంబై పోతే ముంబైలో ప్యాలెస్. ఇన్ని ప్యాలెస్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు అంటే మరి డబ్బులు లేకుండా ప్యాలెస్లు కట్టుకున్నాడా? ఇది ఆశ్చర్యం కదా. ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ, లగ్జరీ కాలంలో తిరుగుతూ, పెద్ద ప్యాలెస్ని కట్టుకున్నానంటే తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, నేను పేద అరుపులు అరుస్తున్నానంటే పిల్లి పాలు తాగుతూ తను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఇంకొక విషయం కూడా నేను చాలా క్లారిటీగా చెప్పగలను. ఏపీలో మద్యం కుంభకోణం అనేది జరిగిందా లేదా అంటానికి 2-3 ఉదాహరణలు. ఆయన నమ్మింది నాసిరకం, ఆయన నమ్మింది ప్రభుత్వ షాపుల్లో, ఆయన తీసుకుంది కేవలం డబ్బు, కార్డులు కాదు, అంటే కార్డు, ఫోన్పేలు, గూగుల్ పేలు తీసుకోలే, ఓన్లీ క్యాష్. ఈ 3 అంశాలు చాలు మద్యం స్కామ్ జరిగింది అని చెప్పడానికి. అంటే సొంత మద్యాన్ని ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులు పెట్టి మరీ అమ్మారు, పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు.
అందులోనూ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీని పక్కన పెట్టారు. మాట తప్పని మడం తిప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు, మడం తిప్పారు. ఇది చాలు స్కామ్ జరిగిందని చెప్పడానికి. రైట్. ఇంకా బొక్కాయిస్తే ఇంకేంటి? రెండోది, నువ్వన్న ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ చేశారు కానీ నా మీద నడుతున్నారు అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ చేశారని కేసు మీరు పెట్టిన మాట వాస్తవం, కానీ నిరూపించింది ఏంది? 5 సంవత్సరాల అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క కేసు నిరూపించారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రానికి ఏమన్నా పలు దొంగతున్నారా మీరు? ఏమన్నా ఎందుకు నిరూపించలేకపోయారు? అది మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. ఫైనల్గా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి ఒక మాటలో ఆయన ఏం చెప్పారు, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే నేను మాత్రమే దొంగని కాదు, నీ వెనకాల ఉండే నీ అమ్మ మొగుడా అని అడగదలుచుకున్నారు. కానీ అంటే తనకి బురద అంటుంది కాబట్టి ఆ బురదను అవతల మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తారు. రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న.